హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 148. ఇప్పటి వరకు జరిగిన కథ ఏంటంటే, భీష్ముడు కురుక్షేత్ర యుద్ధంలో ఒక వ్యూహాన్ని పన్నాడు. అలాగే ధృష్టద్యుమ్నుడు కూడా పాండవుల తరపున ఒక వ్యూహాన్ని పన్నాడు. కానీ ఇంతలో ధర్మరాజు తన ఆయుధాలన్నీ వదిలేసి చేతులు కట్టుకుంటూ నడుచుకుంటూ భీష్ముడి వద్దకు వెళ్ళాడు. అందరూ ఆశ్చర్యపోయారు. భీష్ముడు అనుమతి తీసుకొని తనని ఎలా చంపాలని కోరుకుంటాడు. కానీ అది ఇప్పుడే చెప్పలేనని, మరలా కలిసినప్పుడు చెప్తానని చెప్తాడు భీష్ముడు. ఆ తర్వాత వెనక్కి వెళ్ళిపోతాడు. ఇంతలో కృష్ణరాజ్యులతో సహా ధర్మరాజు, ద్రోణుడు, కృపాచార్యుడు, శల్యుడు వద్దకు క్రమంగా వెళ్ళారు. వారి పాదములు నమస్కారం చేశారు. ఒకరి వద్ద నుండి యుద్ధం చేయుటకు అనుమతి తీసుకున్నారు. తమకు జయము కలగవలని ఆశీర్వదించమని ప్రార్థించారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ధర్మజ, నీకు తోడుగా కృష్ణుడు ఉండగా మరొకరికి జయం కలగవలనని ఆశీర్వదించడం ధర్మం కాదు. ఏ పక్షాన కృష్ణుడు ఉంటాడో ఆ పక్షానికి జయం కలుగుతుంది. ఇది సత్యం అన్నాడు ద్రోణుడు. అప్పుడు ధర్మరాజు అతన్ని వధించు ఉపాయం చెప్పమన్నాడు. ధర్మజ, నా చేతిలో ఆయుధం ఉన్నంత వరకు నన్ను గెలవడం ఎవరికీ సాధ్యం కాదు. కానీ నేను ప్రయోపవేశం చేసి నా శస్త్రములను విడిచిపెట్టినప్పుడు నన్ను చంపవచ్చును. బాగా నమ్మదగ్గవాడు నాకు అత్యంత దుస్సమైన అశుభవార్త చెప్పినప్పుడు మాత్రమే నేను అస్త్ర సన్యాసం చేస్తాను. ఈ సమయంలో శత్రువుల్లో నన్ను చంపగలరు అని పలికాడు ద్రోణుడు. ధర్మజుడు కృపాచార్యుని చూసి అతను వధించు ఉపాయం అడిగాడు. ధర్మజ, నేను ఎవరి చేతిలోనూ చంపబడను, కానీ నీకు జయం కలుగుతుంది అని పలికాడు. కృపాచార్యుడు ధర్మరాజుని విజయముగా దీవించాడు. ధర్మజుడు మద్రపతి శల్యుని వద్దకు పోయి, తమరు కర్ణుడికి రథసారథిగా ఉండమని సంభవించినప్పుడు అతని శూలము వంటి మాటలతో చికాకు పరచవలను. తనకు శల్యుడు ఇదివరకు ఇచ్చిన మాటను గుర్తు చేశాడు. ధర్మరాజ, నాకు ఆ మాట గుర్తున్నది, ఆ ప్రకారమే చేస్తాను, నిశ్చింతగా ఉండు అని పలికాడు. ధర్మరాజు ఈ ప్రకారం అందరి వద్ద ఆశీర్వాదం తీసుకుంటూ ఉండగా శ్రీకృష్ణుడు యుద్ధం ఎలా జరుగుతున్నదో అని వినోదంగా చూడడానికి వచ్చిన కర్ణుడి వద్దకు పోయి, కర్ణ, నీవు భీష్ముడి మీద కోపంతో యుద్ధం చేయనని అలిగావు, కానీ అది విన్నాను. మరి భీష్ముడు చనిపోయేదాకా పాండవుల పక్షాన వినోదంగా యుద్ధం చేయరాదా అని అన్నాడు. కృష్ణ, నేను భీష్ముడి మీద కోపంతో యుద్ధం నుండి వైదొలిగాను, కానీ నేను సుయోధనికి ఇచ్చిన మాట తప్పను, అది నీకు తెలుసు కదా అని అన్నాడు కర్ణుడు. ఆ మాటలు విన్న కృష్ణుడు నవ్వుతూ పాండవుల వెంట వెళ్ళాడు. ధర్మరాజు కొంచెం దూరం పోయి కౌరవ సైన్యం ఎదురుగా నిలిచి, ఓ కౌరవ సైన్య ప్రముఖులారా, మీలో ఎవరైనా నా మీద అభిమానంతో నా పక్షాన రాదలుచుకున్న రావచ్చును, వారిని నా తమ్ముళ్ల వలె ఆదరిస్తాను అని పలికాడు. ఆ మాటలు విని నీ కుమారుడు యూత్సునుడు, నేను వస్తాను, నన్ను మీలో కలుపుకోండి అని పెద్దగా అరిచాడు. ధర్మరాజు సంతోషించి రమ్మన్నాడు. యుయుత్సుడు సుయోధనుని దుర్మార్గాలను ఖండించుచు పాండవులను పొగుడుతూ తన సేనలతో సహా పాండవ పక్షాన్ని చేరాడు. ధర్మరాజు యుయుత్సుని తన పక్షంను సాదరంగా ఆహ్వానించాడు. తరువాత ధర్మరాజుడు తన రథం వద్దకు వచ్చాడు. రథాన్ని అధిరోహించాడు. కవచం తొడుక్కున్నాడు. ధనుర్బాణాలు ధరించాడు. అది చూసి తక్కిన యోధులు అందరూ తమ తమ రథంలో అధిష్ఠించారు. ధృష్టద్యుమ్నుడు పన్నిన వ్యూహం ప్రకారం నిలిచారు అని చెప్పిన సంజయుని చూసి ధృతరాష్ట్రుడు ఇలా అన్నాడు. సంజయ, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమును యుద్ధమును చేయడానికి సిద్ధమైన మన బలములు, పాండవుల బలములు ఏమి చేయుచున్నారో చెప్పు అని అడిగాడు. దానికి సంజయుడు ఇలా చెప్పాడు. మహారాజా, దుర్యోధనుడు పాండవులు పన్నే యుద్ధ వ్యూహమును చూశాడు. ఆచార్యుడైన ద్రోణుడి వద్దకు పోయి ఇలా అంటున్నాడు. ఆచార్య, చూడండి, మీకు శిష్యుడు ద్రుపద పుత్రుడు అయిన ధృష్టద్యుమ్నుడు పన్నిన వ్యూహం చూడండి. పాండవుల సేన బలంగా ఉన్నది. ఇందులో భీమార్జునులు పోలిన వీరులు సాత్యకి, ద్రుపదుడు, దృత్సకేతునుడు, చేతికానుడు, కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు, శైబ్యుడు, యుధాన్యుడు, ఉత్తమౌజుడు, అభిమన్యుడు, ద్రౌపది పుత్రులు మొదలగు వారందరూ యుద్ధ సన్నద్ధులై ఉన్నారు. భీమునిచే రక్షించబడుతున్న పరిమితమైన పాండవ సేనను చూడండి. ఇంకా మన సేనలో మీరు, భీష్ముడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, శల్యుడు, వికర్ణుడు, భూరిశ్రవుడు, ఇంకా పెక్కుమంది రధికులు, నానా అస్త్రశస్త్ర కోవిదులు, వివిధ యుద్ధ రీతుల్లో విశారదులు ఉన్నారు. వీరందరూ నా కోసం తమ తమ ప్రాణాలు విడిచుటకు సిద్ధంగా ఉన్నారు. భీష్మాది రక్షణమైన మన సేవన అపరిమితము. మీరందరూ మన సేనానాయకుడు భీష్ముడికి రక్షణగా నిలవండి అని అన్నాడు సుయోధనుడు. ఆ మాటలు విన్న భీష్ముడు సుయోధనుని ప్రియం కలిగేటట్టు సింహనాదం చేశాడు. తన శంఖము పూరించారు.
మిగిలిన వారు కూడా తమ తమ శంఖములు పూరించారు. వివిధములైన తోరణాదాలు దిక్కులు పిక్కటిల్లేటట్టు మోగాయి. అప్పుడు కృష్ణుడు పాంచజన్యమును, అర్జునుడు దేవదత్తమును, భీమసేనుడు పౌండ్రమును, యుధిష్ఠిరుడు అనంత విజయమును, నకుల సహదేవులు సుఘోష మణి పుష్కరములను, పాంచాల విరాట సాత్యకి దుష్టదుమ్ములు శిఖండి ఇతర ప్రముఖులు దండనాయకులు తమ తమ శంఖములు పూరించారు. ఈ శంఖనాదములకు కౌరవులు హృదయంలో పగిలిపోయాయి. పాండవులు వారి వారి పుత్రులు ఇతర యోధుల మనసులో ఆనందం పెళ్ళువిక్కింది. యుద్ధమునకు సమయమైనది. అర్జునుడు గాంధీవం చేతులకు తీసుకున్నాడు. నారిని సారించాడు. కౌరవుల పక్షాన ఉన్న వీరులను తెరిపారా చూచాడు. కృష్ణుని చూసి ఇలా అన్నాడు, కృష్ణ, ఇప్పుడు నేను కౌరవులలో ఎవరెవరితో యుద్ధం చేయాలో చూడాలి కదా, కాబట్టి మన రథమును ఉభయ సైన్యములకు మధ్యలో నిలుపుము అని అన్నాడు. అప్పుడు కృష్ణుడు భీష్మ, ద్రోణ ప్రముఖ యోధులు చూచుచుండగా తన రథమును అర్జునుడు చెప్పినట్టు నిలిపాడు. అర్జున, ఇప్పుడు కౌరవులలో మన ప్రముఖ వీరులను చూద్దాము అని అన్నాడు. అప్పుడు పార్థుడు తన బలములోను కౌరవుల బలములోను ఉన్న సోదరులను, సుతులను, మేనమామలను, గురువులను, బంధువులను, పెద్దలను చూసి విషాదంతో కుంగిపోయాడు. కృష్ణుని చూసి, కృష్ణ, దుర్మదాంధుడైన సుయోధుని వలన కదా ఈ యుద్ధము దాపరించింది. ఈ యుద్ధ భూమిలో ఇరు పక్షాల్లో లేని బంధువులు, మిత్రులను చూసి నా మనసు వికలమైనది, కంగారుగా ఉన్నది. గాంధీవము చేతిలో నిలవడం లేదు, కాళ్ళు తేలిపోతున్నాయి. ఈ యుద్ధము నేను చెయ్యజాలను. ఎవరి కోసమైతే ఈ భూమిని జయించాలని యుద్ధం చేస్తున్నాను, ఎవరి సుఖం కోరి ఈ యుద్ధమునకు పాల్పడుతున్నాను, వారందరూ తమ తమ ధన మాన ప్రాణములు పణంగా పెట్టి యుద్ధము చేస్తున్నారు. చావడానికి సిద్ధంగా ఉన్నారు. తాతలను, మామలను, సుతులను, తండ్రులను, తమ్ముళ్లను, అన్నలను, గురువులను, శిష్యులను, మిత్రులను వధించి నేను సాధించే ఈ నెత్తుటితో తడిసిన రాజభోగములు నాకు ప్రీతి కలిగిస్తాయా? నాకు కీర్తి దశ దిశలా వ్యాపిస్తుందా? నాకు శ్రేయస్సు కలుగుతుందా? ఇక్కడ ఉన్న బంధువులను మనం చంపుతున్నాము, వారి చేతిలో మన బంధువులు చస్తున్నారు. ఇక మిగిలిందేమిటి? కాబట్టి ఈ పాపముతో కూడిన యుద్ధమునకు నేను అంగీకరించను. ఈ 14 భువనములు ఏలిన వాడికైనా సరే ఇలాంటి యుద్ధం ఎలా చేయగలను? కృష్ణ, వాళ్ళు యుద్ధం చేస్తే చెయ్యని, నాకు మాత్రం వారితో యుద్ధం చేయడానికి మనసు రావడం లేదు. ఆ తర్వాత వచ్చి కీడును, దుష్పరిణామాలను తలంచుకుంటూ ఉంటే అత్యంత లోభంతో ధృతరాష్ట్రుని పుత్రుల కల క్షయానికి పాల్పడుతున్నారు, యుద్ధం చేస్తున్నారు. ఈ విషయం నీకు తెలుసు, నాకు తెలుసు. తెలిసి కూడా వీరిని మనం నిర్దయగా చంపడం వలన మనకి ఏం జరుగుతుంది? కృష్ణ, కులనాశనం అయితే కులధర్మము అంతరించిపోతాయి. దానివలన వర్ణ సంకరణము కలుగుతుంది. ఈ కులనాశకులు నరకానికి పోతారు. ఇంత పాపం మనం మూటకట్టుకోవడం ఎందుకు చెప్పు? రాజ్యం లోభంతో సమస్త బంధుజనులను నేను చంపను అని రథం మీద కూర్చున్నాడు అర్జునుడు. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. ఏ జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోలో రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.